హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే వీడియో పెడదాం, మా గార్డెన్ వీడియో పెడదామని పెట్టానండి. చేస్తున్నాను సరేనండి. చూడండి మా గార్డెన్ ఇదిగోండి. ఇది టమోటా వచ్చింది. ఇందులో నేను వేయలేదు, అదే వచ్చింది. ఇదిగోండి తోటకూర, ఇందులోనే మొక్కలు, ఇందులోనే గ్రేప్స్ కూడా ఉంది. ఇదిగోండి. ఇదేమో మందారం అండి, నర్సరీ నుంచి తీసుకొచ్చాను. ఒక 1 ఇయర్ కాసింది, తర్వాత ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి. చెట్టు నిండా మొక్కలు పూస్తూ ఉంది. చాలా బాగా పూస్తున్నాయి కూడా అండి. ఈరోజు ఒక పువ్వు పూసింది, నిన్న 4 పూసాయి, ఈరోజు ఒకటి వచ్చింది అండి. కనకంబరాలు ప్రతి దాంట్లో ఒక మొక్క ఉంటుందండి. మనకి ఎప్పుడైనా కనకంబరాలు అయిపోయిన వెంటనే ఇవి ఉంటాయి కదండి, ఇవి ఇలా తుంచేయాలి. ఇవి తుంచిస్తే మళ్ళీ వెంటనే మనకి పక్కన మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇలా చూడండి, ఇలాగ వస్తుంది, ఇలా వస్తాయి. ఇవి తీసేస్తే ఇంకా బాగా వస్తాయి. ఇది పుదీనా చూడండి, పుదీనా చిక్కుడు పోదండి, వస్తుంది బాగానే, అందుకే ఉంచాను. ఇది మనం తినపడాల్సిన ట్యాంకులు అండి, మామిడి ట్యాంకులు ఉంచాను. వాళ్ళే మామిడి ఆకులకైనా పనికి వస్తుంది కదా మనకి. ఇదిగోండి, ఇందులో కూడా ఒక కనకంబరం ఉంది. ఇదిగోండి, ఇది పచ్చిమిర్చి ఇలా అయిపోగానే తుంచేస్తాను, మళ్ళీ వస్తుంటాయి అలాగా అండి. ఇవి కనకంబరాలు అండి. మళ్ళీ స్టార్ట్ అయ్యాయి పువ్వులు, చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. చూడండి, ఇందులో కూడా ఒక మామిడి మొక్క చూడండి, చాలా బాగా వచ్చింది. మామిడి ఆకుల కన్నా పనికి వస్తుంది కదా. ఇందులో కూడా ఒక టమాటా. ఇదిగోండి, అప్పుడు అనంతపురం నుంచి తీసుకొచ్చాను అని చెప్పాను కదా, అప్పుడు పెట్టాను కదా మొక్కలు. ఇదిగోండి, ఇప్పుడు పూత స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి వస్తున్నాయి, పచ్చిమిర్చి అయితే వస్తున్నాయండి. ఇదిగోండి వస్తుంది. ఇప్పుడు దొండపదండి, ఇది మా గార్డెనర్ మాధవి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఒకసారి ఒక ఆవిడ వస్తా ఉండి తీసుకుని వెళ్ళినప్పుడు నేను కూడా తెచ్చాను ఒకటి. ఇదిగోండి వస్తుంది దీన్ని. ఇంకా మనం అనంతపురం నుంచి తీసుకొచ్చింది ఇది. ఇదిగోండి కాస్తున్నాయి టమోటాలు. ఇందులో కూడా చూడండి తోటకూర ఎంత బలంగా వచ్చిందో. ఇందులో కూడా ఒక కనకంబరం అండి, ప్రతి దాంట్లో ఉంటుందండి ఒక కనకంబరం. ఇది గోరింటాకండి, ఎండిపోయింది. మళ్ళీ అంతా ప్రూనింగ్ చేశాను. ఇదిగోండి మళ్ళీ వస్తుంది, చిగురు వస్తుంది, చూసారా? మళ్ళీ చిగురు వస్తుంది. ఇది పైనాపిల్ అండి, ఉంచాను. అసలు ఎప్పటికైనా కాయిపించాలి అని ఎప్పుడు ఫస్ట్ కరోనాలో కొన్నప్పుడు అప్పుడు తీసాను, ఎలా అయినా కాయించాలి అని చెప్పేసి ఇగో ఇందులో పెట్టాను. ఇప్పుడు బాగా వస్తుంది, చూడాలి ఈ ఇయర్ అయినా వస్తుందేమో పైనాపిల్ అండి. ఇంకా ఇదేమో నల్లేరండి, మొన్న మా అమ్మాయి వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది, అది కట్ చేసేసి మళ్ళీ వస్తుంది. ఇది నిమ్మ చెట్టుకి అది అల్లించానండి. ముళ్ళు చెట్టుకి అయితే ఎక్కువ వస్తుంది అంటారు కదా, అందుకే ముళ్ళు చెట్టుకి అతుక్కొని ఉంది. ఇది బాగా వస్తుందండి, 4 రోజులకి వచ్చేస్తుంది మళ్ళీ. ఇదండి, ఇదైతే గోన్లో పెట్టాను. ఇంక ఇందులో కూడా టమోటా. ఇదిగోండి గింజ, అప్పుడు మన కరివేపాకు గింజలు వచ్చాయి కదా పళ్ళు, అది వస్తుందో రాదో అని ట్రై చేశాను. ఇదిగోండి వచ్చింది, చాలా బాగా వచ్చింది కదా. ఇంకా చూడండి మల్బరీస్ అయితే ఇంకా చెప్పే పనే లేదు. చూడండి ఎంత చెట్టు నిండుగా ఉన్నాయండి ఫ్రూట్స్. చూడండి ఎంత బాగా వచ్చాయి, చూసారా? చాలా బాగా వచ్చాయండి. ఇందులో ఒక కొమ్మపై తీసుకెళ్ళి వేరే పెట్టినా మనకు వచ్చేస్తాయి, చూసారా? ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి. మేడ మీదకి వస్తే అప్పుడల్లా నేను ఇవే తింటాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి కదా. ఇంకా చెర్రీ టమాటాలు అండి, ఇదిగోండి చెర్రీ టమాటాలు కూడా వచ్చాయి. అప్పుడు ఒకసారి పెట్టాను కదా మీకు, షార్ట్లో పెట్టాను. అవి ఇప్పుడు కొంచెం కొంచెంగా ముగ్గుతున్నాయి. ఇదిగోండి, ఇందులో కూడా కొన్ని పచ్చిమిర్చి వేసాను, ఇవి కూడా వస్తున్నాయి. పాలకూర విత్తనాలుగా ఉంచాను. ఇవ్వండి,
ఇందులో చిక్కుడు పాదు ఉండేది కదా, మొత్తం తీసి పాదంతా అడిగినేసి పైన మట్టి వేసేసాను, మళ్ళీ ఖాళీ చేసి ఇవ్వండి. అప్పుడు చూడండి, ఒకసారి మీకు పెట్టాను కదా, రెడ్ పువ్వులు పూస్తాయి అదండి. చూడండి, పువ్వు ఎండిపోయి ఇందులో పడి వస్తుంది. కనకాంబరాలు మన ఆనందపురం నేను తీసుకొచ్చిన వేదిని. ఇవేమో చిక్కుడు పిక్కలు పడిపోయాయండి. చూడండి, చిక్కుడు పిక్కలు పడి మొలుస్తాయి. ఇది తోటకూర వచ్చింది. ఇవి కనకాంబరాలు, నాటు కనకాంబరాలు ఇవి. ఇంకా ఇది ఒక వంగ మొక్క, నల్ల వంకాయలు. ఎందుకంటే నల్ల వంకాయలు ఇవి. ఇది కూడా కనకాంబరాలు. చూడండి ఎలా వచ్చాయో. ఏమండి, కనకాంబరాలు చాలా బాగా వచ్చాయి. ఇదిగండి, ఇక్కడ పువ్వులు అయిపోయాయి కదా, ఇవి తీసేయాలి. మనకు అప్పుడు కనబడవ కోసినప్పుడు ఎక్కువగా. ఇదిగండి కనకాంబరాలు ఎంత ఫుల్గా వచ్చాయి చూడండి. ఇవ్వండి, ఇందులో కూడా ఒక మొక్క వేసాను. ఇరిగిపోతే ఏవి పాడేనండి, ఇలా వచ్చేస్తాను, అలా వచ్చేస్తుంది. ఇది ఒక మల్లె మొక్క అండి. ఇదిగోండి, ఇది ఒక మల్లె మొక్క. ఇది గోరింటాగండి. ఇది కూడా ప్రూనింగ్ చేశాను. ఇది కూడా చిగురులు వస్తుంది బాగా. ఇదేమో దానిమ్మ. ఇది కూడా మనం తిని పడేసినట్లు మొలిసిందే, నేనేమి వేయలేదు తిని. ఇంక ఉంచాను అలా కవర్లో, ఎందుకులే లాగేయడమని. ఇదో నిమ్మ మొక్క అండి. పూతతో ఉంది. ఇది కూడా ఫుల్గా పోతుంది. కాస్తాయిలండి, ఎక్కువ కాదు, ఏవో 4-5 కాయలు కాస్తాయి. ఇంక మన డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతానికి ఎలా ఉందండి. దీన్ని కవర్లో వేసాను. దీన్ని తీయాలంటే ఒక 2 మనుషులు ఉండాలి. అందువల్ల అలా ఉంచేసాను. ఇది తీసేయాలి. ఇంకేందండి, ఇక ఈ పువ్వుల మొక్కలేనండి. ఇవి పడిపోయి మొత్తం కుండీల నిండా మొక్కలు వచ్చాయండి. లాగి పడేస్తున్నాను. మన కరివేపాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదండి మన కరివేపాకు. ఇది ఇంకా ఇదొక కనకాంబరం అండి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి కనకాంబరాలు. ఇదిగోండి కనకాంబరాలు. చెరుకండి, మనకి అరకోల దగ్గర తీసుకున్న చెరుకండి. ఇది తీసుకొని వేసాను. వేస్తే చూడండి అంత బాగా వచ్చింది అసలు. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది. ఇది ఇంకా కిందవి తీసి పైన కడితే మనకి చెరుకు బాగా కనిపిస్తుంది. ఇంకేం చేయలేదు, అలా ఉంచాను. ఇది అవునండి చెరుకు. ఇదేమో అంజూరు, ఇప్పుడు వస్తుంది మళ్ళీ. ప్రతి దాంట్లో తులసి కూడా ఉంటుందండి నాకు ఎక్కువ. ఇదొక డ్రాగన్ అండి, ఇదొక డ్రాగన్ ఫ్రూట్. ఇది సీతాఫలం. ఇది కూడా పడి మొలిసిన మొక్క. ఇది నేనేం పెట్టలేదు. ఇంకా వంకాయ అండి, ఎందుకో ఏమైందో కానీ పాపం వంకాయ ఇవి ఇలా వాడిపోయింది. చూడాలి దీనికోసం అయితే. ఇంకా ఇవ్వండి, ఇవి కనకాంబరాలు. ఇవి వైట్ చామంతి అయిపోయాయి. చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో. ఇంకా లాస్ట్ అయిపోయాయి, ఇంకెండలు వస్తున్నాయి కదా, ఇంకెక్కువ కాయవి ఇవి. ఇవ్వండి తులసి కూడా ప్రతి కుండీలో ఉంటుంది నాకు. ఇది ఒక రెడ్ మందారం. ఇవ్వండి రెడ్ మందారం. ఇది రెడ్ ముద్ద మందారం. ఇది కూడా మన ఆనందపురం నుంచి తీసుకొచ్చిందేనండి. ఇదిగండి కాయలు కాస్తున్నాయి. టమాటాలు చవకగానే ఉన్నాయి, కానీ మన గార్డెన్లో వచ్చినాయి అంటే మనకి ఎంతో సంతోషం కదా. ఇదిగోండి, ఇది ఒక మల్బరీ ఫ్రూట్స్ ముందే వచ్చాయి. ఇవి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, అయిపోయాయి. మళ్ళీ దీన్ని ప్రూనింగ్ చేసేయాలి. ఇదిగోండి, ఇలా దీన్ని కూడా ప్రూనింగ్ చేసేయాలి. ఇదో చిక్కుడు పాదండి, పచ్చిగా ఉంది. చూద్దాము వస్తుందేమో ఉంచాను. ఇదొక డ్రాగను. ఇవ్వండి, ఇందులో కూడా తులసి చూసారా ఎలా వస్తుందో. ఇంక ఇదొక వంకాయ. ఇది ఒక బంతి అండి. దీనికి ఎందుకు ఉంచానంటే అసలు సీడ్ అన్నది మనకు రావట్లేదండి, అది కరెక్టే, అందుకే ఉంచాను. ఇది కొన్ని పీకాను కానీ కొన్ని ఉంచాను. ఇందులో చామంతి ఉంది అండి. ఇంకా మందారాలు, దీనికి మందారాలు కూడా వస్తున్నాయి, అలాగ వస్తాయి మాకు పూజకి. ఇంకా చూడండి ఇది బంతి ఇందులో వేసాను. మన ఆనందపురం నుంచి తెచ్చింది వంకాయ మొక్క వేసాను. ఇందులో కూడా ఒక తులసి. మనకి శనివారం వెంకటేశ్వర స్వామి పెట్టుకోవడానికి నాకు సరిపోతుందండి. ఇది
మాల కట్టాలంటే మాల కట్టుకోవచ్చు, లేదా నేను మామూలుగా పెడతాను. ఒక్కొక్కసారి మాల కడతాను. రేపైతే పువ్వుల్లో వేసి కడతాను. చామంతి పువ్వులు తెచ్చానండి అనంతపురం నుంచి, అందులో వేసి సోమవారికి మాల కడతాను అండి. ఇదండి మా గార్డెను ఫుల్ వీడియో ఇది పెడుతున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా ఛానల్ ఇంకా మోడరేషన్ అవ్వలేదు. మోడరేషన్ మీరు అందరూ చెయ్యాలి. మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలి. మీ అందరి వల్లే నేను వీడియోలు తీసి పెడుతున్నానంటే ఇలా పెడుతున్నాను. అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, సరేనా? ఉంటానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.